ఏవండి, నేను పార్లర్కి వెళ్ళాలి, 10,000 ఇవ్వండి. ఆ? ఏంటి? నీకు పార్లర్కి వెళ్ళడానికి 10,000 కావాలా? నాయమ్మే, నా వల్ల కాదు, నేను ఇవ్వను. అసలు ఆ మొహానికి అంత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఏముంది? ముందు ఇంట్లో పని తీసుకోపో. అయినా నేను పార్లర్కి వెళ్ళేది మీకోసమేనండి. ఫ్యూచర్లో నాకు ముడతలు రాకుండా ఉండడానికి వెళ్తున్నాను. మీ పక్కన నేను సర్దుకోవాలి కదా. మీరు అసలే మహేష్ బాబులా ఉంటారు. నేను మీకు సరిపోవాలి కదా, అందుకే పార్లర్కి వెళ్తున్నా. ఇంకా ఆపు మమ్మీ. డాడీ, నువ్వు నాకు 50 రూపీస్ ఇవ్వు. మమ్మీకి మనీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక టిప్ చెప్తాను. అవునా? ఆ టిప్ ఏంటో త్వరగా చెప్పరా నాయన. నీకు 50 కాకుంటే 500 ఇస్తాను. చెప్పడం ఎందుకు, ఇప్పుడే తెచ్చి చూపిస్తాను. తెచ్చి చూపిస్తాడా? ఏదో తేడా కొడుతుందే. టిప్ అని చెప్పి ఐరన్ బాక్స్ తెచ్చావేంట్రా? మమ్మీ, నువ్వు మొన్న బట్టలు ముడతలు ముడతలుగా ఉంటే ఏం చేసావు? ఆ బట్టలు ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసి పెట్టాను. మమ్మీ, ఈ ఐరన్ బాక్స్తో నువ్వు కూడా నీ ఫేస్ పైన ముడతలు రాకుండా ఐరన్ చేసుకో మమ్మీ, సరిపోతుంది. దానికి పోయి డాడీని 10,000 అడిగావు. హే నిన్ను డాడీ, నేను జంప్